వార్తలకి స్వాగతం. బడక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి, రామిడి వీరకర్ణారెడ్డి ఆధ్వర్యంలో బాలాపూర్ మండల తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చిత్రపటాన్ని ప్రతి రేషన్ షాప్ లో ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా కేంద్రం లక్షలాది పేదలకు ఉచిత రేషన్ అందిస్తుందని, ఈ పథకం అవగాహన కోసం మోదీ చిత్రపటం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ మోర్చా నాయకులు నడిగుడ యాదగిరి, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అనితా ప్రభాకర్, గౌర రమాదేవి శ్రీనివాస్, గూడపి ఇంద్రసేన, జగదీశ్వర్ రాజు, తీగల సురేందర్ రెడ్డి, నిమ్మల రవికాంత్ గౌడ్, అరవింద్ బంగారు రాహుల్, భరత్ ముదిరాజ్, ఏ సైదులు, లక్ష్మీనారాయణ, ప్రవీణ్ గౌడ్, యాతం వెంకటేష్, తోట అరేందర్ రెడ్డి, బంగారు బాలకృష్ణ, మల్లెల మహేందర్, తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద కరోనా సమయం నుండి ఇప్పటి వరకు ఫ్రీగా బియ్యం ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ బియ్యం రేవంత్ అన్న ఇస్తున్న బియ్యం, రేవంత్ అన్న సన్న బియ్యం అని చెప్పి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం చాలా దుర్మార్గమైన విషయం. అలాగే ప్రతి పౌరులు, ప్రతి లబ్ధిదారి ఒక విషయం గమనించాలి. భారతీయ జనతా పార్టీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి బియ్యం ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకో చిన్న విషయం, మన ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయంలో మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చిత్రపటం ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారిని అగౌరవపరుస్తూ అక్కడ చిత్రపటం పెట్టకుండా ఆ కార్యాలయంలో ఖాళీ ముఖ్యమంత్రి గారి చిత్రపటం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విషయం మేము ఈరోజు ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లి వారికి ఒక చిత్రపటం కూడా మేము బహుకరించాము. ఖచ్చితంగా ప్రతి కార్యాలయంలో నరేంద్ర మోడీ గారి చిత్రపటం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మన బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క రేషన్ షాప్లో నరేంద్ర మోడీ గారి చిత్రపటం ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు వారికి మేము చిత్రపటం బహుకరించి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకో చిన్న విషయం, ఎంఆర్ఓ గారు ఈ విషయంపై దృష్టి పెట్టాలి. ఏదైతే రేషన్ షాపులో ఇస్తున్నటువంటి బియ్యం తర్వాత వారికి ఒక స్లిప్ ఇవ్వాలి. ఈ స్లిప్ మీద ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం అనేది దీని మీద క్లుప్తంగా రాసింది. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది అనేది ఈ యొక్క రిసిప్ట్ పైన క్లుప్తంగా రాసింది. ఇది ఎక్కడ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి పేరు బయటికి వస్తుంది అని ఈ యొక్క రిసిప్ట్ కూడా ఇక్కడున్న రేషన్దారులు ఈ ప్రజలకు ఇవ్వడం లేదు. కావున ఒక్కసారి ఎంఆర్ఓ గారికి ఈ యొక్క రేషన్ యాప్ డీలర్లకు మీరు ఒకసారి వారితోటి చెప్పి ప్రతి ఒక్క లబ్ధిదారికి బియ్యంతో పాటు రిసిప్ట్ కూడా ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. భారత్ మాతాకి జై.